న్యూయార్క్ అంతా గిరగిర తిరిగేశాను. అలాగే టకటక వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేశాను. మరి ఇవాళ లాస్ట్ డే. ఇవాళేం చేశావమ్మా అని అడిగితే, ఏం చేశాను? 4000 ఇచ్చి లిఫ్ట్ ఎక్కాను. అవును, 4000 తీసుకున్నారు లిఫ్ట్ ఎక్కించుకోవడానికి. ఎందుకో ఏంటో చూడ్రా, రండి మరి. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. పొద్దున్నే లేవడం, హోటల్ వాళ్ళిచ్చిన బ్రెడ్ ముక్కలు తినడం, పట్టు వదలని విక్రమార్కుల్లాగా మొబైల్ పట్టుకోవడం, బయలుదేరడం. ఇదే పని. ఇదే మా హోటలు. న్యూయార్క్లో 10,000 పెడితే ఎలాంటి హోటల్లో, ఎంత చిన్న హోటల్లొస్తో తీసుండాల్సింది. మిస్ అయ్యాను. మా బావగారు చూడండి, కార్ నోట్లో పెట్టినవి కూడా కొట్టేస్తున్నారు. ఇంతకుముందు కార్ నోట్లో బిస్కెట్లు, కాఫీలు, కొబ్బరి నీళ్లు ఇలాంటివన్నీ పెట్టారు. ఇప్పుడు దాని నోట్లో కూడు కూడా కొట్టేస్తున్నారు. ఇక్కడ హోటల్స్ వాళ్ళు ఇచ్చే వేన్నీళ్లు ఆయనకి నచ్చవు. అదే కాఫీ. అందుకనే ఇంటి దగ్గర నుంచే ఐడీ కాఫీ ప్యాకెట్లు తెచ్చుకున్నారు. కార్ మీద వాటర్ డ్రాప్స్ రిఫ్లెక్షన్ చూడండి, మంచి కలర్. ఇలాంటి కలర్ ఎందుకు వస్తుందో నాకైతే తెలీదు. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. పొద్దున్నే వెళ్లి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఎల్లిస్ ఐలాండ్ ఈ రెండు చూసి మళ్లీ న్యూయార్క్ వచ్చేసాం. ఇక్కడ 9/11 మెమోరియల్ కూడా చూసి, ఇంత అందమైన న్యూయార్క్ ని పైనుంచి చూస్తే ఇంకా ఎంత బాగుంటుంది. అందుకనే అబ్జర్వేషన్ డెక్ ఎక్కుదామని బయలుదేరాం. ఆ వీడియోస్ అన్నీ ముందే పెట్టేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే చూసేయండి. ఇక్కడ చూసారా, కొంతమంది ఫేమస్ పీపుల్వి వాళ్ళు చేసిన మంచి పనులకి రెస్పెక్ట్ ఇస్తూ ఇలా రోడ్డు మీద వాళ్ళ పేర్లు పెట్టారు. దీనికి సంబంధించి మా ఇంట్లో అయితే యుద్ధాలే. ఒక పార్టీ ఏమో అయ్యో రోడ్డు మీద పెట్టారు అందరూ తొక్కేస్తున్నారు అని, ఇంకొక పార్టీ ఏమో అలా రోడ్డు మీద పెట్టారు కాబట్టి రోజు దాని మీద నుంచి అందరూ నడుస్తూ గుర్తు చేసుకుంటారు అని. మరి మీరు ఏ పార్టీయో కామెంట్ చేయండి. లేకపోతే మీకు ఇంకో పార్టీ ఏమైనా ఉందా? ముందు చూపించిన బొమ్మ, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇవన్నీ లెగో బ్లాక్స్ తో కట్టినవి. అమ్మా బాబోయ్, ఎలా కట్టారో ఇంత చిన్న చిన్న లెగో బ్లాక్స్ తో అనిపించింది. సూపర్ కదా. రేడియో అని పేరు చూడగానే రేడియో స్టేషన్ అనుకుంటాం, కానీ ఇది ఈవెంట్స్, కాన్సర్ట్స్ జరిగేది థియేటర్ లాంటిదన్నమాట. ఇన్ఫాక్ట్ ఈ లోపలున్న ఇండోర్ స్టేజ్ ప్రపంచంలోకెల్లా ఉన్న పెద్ద ఇండోర్ స్టేజెస్ లో ఇది ఒకటంట. ఇక్కడ వీళ్ళందరూ పడి ఫోటోలు తీస్తున్నది గ్రీక్ దేవుడు టైటాన్ని. మామూలుగా అయితే టైటాన్ దేవుడు స్వర్గాన్ని భుజాల మీద మోస్తూ ఉంటాడు, కానీ ఇక్కడైతే భుజాల మీద భూమిని పెట్టారు. అది కూడా ఆయన పని ఈజీ చేసేశారు. బరువు లేకుండా జస్ట్ ఆ షేప్ మాత్రమే పెట్టారు. దాని ఎదురుగానే సెయింట్ ప్యాట్రిక్స్ క్యాథడ్రల్. ఇది అమెరికాలోనే లార్జెస్ట్ క్యాథలిక్ క్యాథడ్రల్ అంట. ఈ గోతిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ చూడ్డానికి భలే ఉంటాయి కదా. ఇలాంటి క్యాథడ్రల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇటలీ వాటికన్ సిటీలోని క్యాథడ్రల్ పెట్టాను, అది చూడండి. అదైతే వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాథడ్రల్ అది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఇలాగ రోడ్డు మీద నుంచి పొగలొస్తూ ఉంటాయని, కిందుండే స్టీమ్ పైప్స్ వల్ల. నాకది తెలియకముందు చూసి నేనైతే భయపడ్డా, ఇదేంటబ్బా ఇలా పొగలొచ్చేస్తున్నాయి అని. ఇప్పుడైతే రాకఫెల్లర్ ప్లాజాకొచ్చాం. అబ్జర్వేషన్ డెక్ ఇక్కడొకటుంది, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఒకటుంది, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లో కూడా ఉంది. కానీ మాకు చాలా మంది చెప్పారు అక్కడి నుంచి కంటే ఇక్కడి నుంచే వ్యూస్ బాగా కనిపిస్తాయని. అందుకనే ఇక్కడికొచ్చాం. హైట్ వైజ్ చూస్తే దీనికంటే ఆ మిగతా రెండు ఒక 10-15 ఫ్లోర్స్ ఎక్కువే తీసుకెళ్తారు. అయినా కూడా ఇక్కడ వ్యూసే బాగుంటాయి అన్నారు. చూద్దాం ఎలా ఉంటాయో. కాకపోతే ఒకటైతే ఇండోరే. ఇప్పుడు మనం వెళ్లేదానికైతే ఇండోర్ ఉంది, అవుట్డోర్ నుంచి కూడా చూడొచ్చు. ఇప్పుడు రాత్రి 9 అయింది. ఈ టైంకైతే ఈజీగా టికెట్లు దొరుకుతాయిలే అని వచ్చాం. మాలాగే ఎక్కువ అతి తెలివిగా ఆలోచించేవాళ్ళు ఎక్కువ మందే ఉన్నట్టున్నారు. ఈ టైంలో కూడా టికెట్ దొరకలేదు. రాత్రి 11:30కి ఉందంట అవైలబిలిటీ. ఇంకంతే. మరీ ఏడిస్తే బాగోదని ఏదో ఇలా నవ్వు పులుముకుని ఇంకా 2 గంటలు ఈ ప్లాజాలోనే టైంపాస్ చేద్దామని ఈ కాంప్లెక్స్ చుట్టూ ఏమైనా షాప్స్ ఉన్నాయేమో తిరిగాం, కానీ ఎబ్బే ఏదో ఇలాగా అద్దాల్లోంచి కనిపించేవి చూసి కాసేపు ఎంజాయ్ చేశాం, కానీ ఎక్కడా కూర్చోడానికి ప్లేస్ లేదు. అందుకే లాభం లేదని బిల్డింగ్ బయటకొచ్చేసాం. ఆ టెడ్డీబేర్ సైజు గమనించారా? అమ్మా బాబోయ్, 2 మనుషుల సైజుంది. ఆ లవ్ సింబల్ వెనకాలుంది కదా, అదే టాప్ ఆఫ్ ది రాక్ బిల్డింగు. దాంట్లోనే బాగా పై వరకు వెళ్తాం. చూడగానే ఇండియన్సా అని గుర్తుపట్టి షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం, క్రికెట్ అంటే ఇష్టం అంటూ బోల్డంతసేపు కబుర్లు చెప్పాడు. ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా, అలాగే వీళ్ళకి అసలు చీజ్ లేకుండా ఏమీ తినరేమో అనిపిస్తుంది. అలా బయట కూర్చుని ఇక్కడ తింటూ ఎదురుగా అన్ని బ్రాండెడ్ షాప్సు. ఇదిగో ఎదురుగా ఈ బర్బరీ హ్యాండ్ బ్యాగ్లైతే కళ్ళతోనే తినేశాను. ఇవి చూడగానే ఆలీబాబా 40 దొంగలు స్టోరీ గుర్తొచ్చింది. అలా ఇలా టైంపాస్ చేసేసి ఫైనల్గా టైం అయిన తర్వాత లిఫ్ట్ దగ్గరికెళ్ళాం. లిఫ్ట్లో ఏముంటుందిలే అని మొబైల్ రెడీగా పెట్టుకోలే. యాక్చువల్గా చాలా బాగుంది ఆ డ్రైవ్. ఈ లిఫ్ట్ ఎక్కడానికి 4000 తీసుకున్నాడు కదా మరి, అందుకే ఏదో కొంచెం హడావిడి పెట్టాడు. రిటర్న్లో తీశాను, అది చూపిస్తా.
లిఫ్ట్ అయితే 67th ఫ్లోర్ వరకు తీసుకొచ్చింది. ఈ ఫ్లోర్లో ఏంటంటే గ్లాస్ ఎంక్లోజర్లో ఉంటాం అనమాట. అందుకని బయటకు చూస్తుంటే వ్యూస్ అన్ని ఆ గ్లాస్ అడ్డం వచ్చి అంత క్లారిటీ అనిపించలేదు. అయినా ఇంకా పైకెళ్ళే ఆప్షన్ ఉంటే ఇక్కడెందుకులే అని పైకొచ్చేసాం. ఇదిగో ఇప్పుడు పైకొచ్చిన తర్వాత ఆ 67th ఫ్లోర్ చూడండి కిందకి. ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగు. మీకు తెలుసా, మన ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజైతే దీనికి మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్తో డెకరేట్ చేస్తారంట. డెకరేషన్ అంటే లైటింగ్ అన్నమాట. అలాగా ప్రతి ఈవెంట్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తారంట. ఆ రోజున్న ఈవెంట్ని బట్టి స్పెషాలిటీని బట్టి కలర్స్ మారుస్తూ ఉంటారంట. ఇప్పుడు స్క్రీన్ మధ్యలో ఉంది కదా పర్పుల్ కలర్ స్పైర్ లాంటిది, అది బ్యాంక్ ఆఫ్ అమెరికా బిల్డింగు. మొన్న వీడియోలో చూపించాను కదా దగ్గర నుంచి. రెడ్ కలర్ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా H&M అని, అది టైమ్ స్క్వేర్లోని H&M స్టోరు. ఇప్పుడు పొడుగ్గా కనిపిస్తున్నది వన్ వాండర్బిల్ట్ బిల్డింగ్. చూడ్డానికి అన్నిటికంటే పెద్దగా ఉంది కానీ అది జస్ట్ దగ్గరకు ఉండడం వల్లే. యాక్చువల్గా అయితే 73 ఫ్లోర్స్ ఇది. ఇక్కడ ఒక సింగిల్ టవర్ పొడుగ్గా కనిపిస్తోంది కదా, అది పార్క్ అవెన్యూ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అంట. ఎంత బాగుంది కదా. ఇక్కడ నుంచి వన్ వరల్డ్ ట్రేడ్ సెంటరు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపిస్తాయంట. కాకపోతే డే టైం అయితే కనిపిస్తాయి, రాత్రిపూట అయితే కొంచెం కష్టమే. కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కానీ అవేంటో గుర్తుపట్టలేకపోయాను. ఇక్కడ వచ్చే చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ హాయిగా కళ్ళు తెరిచి నోరు తెరిచి హాయిగా ఎంజాయ్ చేశాను. మరి మీరు కూడా అలాగే చేయండి. ఏ మాట కామాటే చాలా బాగున్నాయి కదా వ్యూస్. ఇప్పుడు టైం అయితే 12:30 అయింది. ఇప్పుడు లిఫ్ట్ ఒకటి ఎంజాయ్ చేసి రోడ్డు మీద ఒక విచిత్రం చూపిస్తా. ఫస్ట్ అయితే లిఫ్ట్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు లిఫ్ట్ సీలింగ్ మీద లైటింగ్ ఇలా ఉంటుంది. అదే వెళ్ళేటప్పుడైతే పైకి ఉంటుంది, ఇప్పుడేమో రివర్సు. పైకి వెళ్ళేటప్పుడైతే డిజైన్ వేరు, ఏదో నక్షత్రాల్లోకి వెళ్ళిపోయినట్లే ఉంది. చాలా నచ్చింది అదైతే. ఈ వీడియో క్లిప్ ఎంతసేపో అంతసేపే అన్నమాట ట్రావెల్. అంటే జస్ట్ 30 సెకండ్స్లో 70 ఫ్లోర్స్ ట్రావెల్ చేస్తాం. సో 4000 పెట్టి లిఫ్ట్ ఎక్కి చూసిందేంటంటే ఈ లిఫ్ట్లో లైట్లు, బిల్డింగ్ మీద లైట్లు. Iniwanan ko, i-reverse lang ako. Está crujiendo de nuevo. ఇప్పుడు ఆల్మోస్ట్ రాత్రి 1 o'clock అయింది. ఆ కార్ల వెనకాల క్యూ చూసారా, అదంతా ఒక ఫుడ్ ట్రక్ కోసం. ఇంతకంటే ఇందాక ఒక పెద్ద క్యూ చూసా గాని ఏంటో అర్థం కాక వీడియో తీయలేదు. అదైతే ఇంకా పెద్దది. అలా హోటల్కి వెళ్ళిపోయి మంచం మీద దుబ్బని పడిపోయి పొద్దున్నే లేచి మళ్ళీ తిరుగు ప్రయాణం. న్యూ ఇయర్ ట్రిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.